పరిమితం అవ్వటం, మన దేశానికి ఎక్కువగా ఉండటం మన గర్వకారణం. ఒకప్పుడు చైనాలో యూత్ ఎక్కువ. చైనాను కంపీట్ చేయడానికి ఒక కొరియా, జపాన్, చైనా, సింగపూర్ లాంటి టెక్నికల్గా ముందున్న దేశాల్ని కంపీట్ చేయడానికి యువశక్తే ప్రధానమని ఆనరబుల్ సీఎం చెప్తుంటారు ప్రతి వేదిక మీద. మరి మన ఆదిలాబాద్ పట్టణంలో, పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యా సంస్థల్లో చక్కని ప్రమాణాలున్న ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది మన భారతీయ సంస్కృతి. తల్లికి తండ్రికి ఎంత గౌరవంగా ప్రేమగా దండం పెడతామో మన సార్లకు టీచర్లకు కూడా అట్లాగే దండం పెట్టాలి. వారు చెప్పే బాటలో ముందుకు నడవాలి. గుశబ్ద సంధకారస్తు ఋషబ్దస్థ నిరోధక. గురువు అంటే అంధకారాన్ని దూరం చేసేవారు. అలాంటి గురువులు తయారు చేసే విద్యార్థులు మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఒక మాట అన్నాడు. దూరంగా ఉన్న సోదరిమణులు కూడా దీన్ని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. టెక్నాలజీలోని కొత్త పుంతలు నేర్చుకోవాలంటే జపాన్, కొరియా దేశాలు వెళ్ళాలి. మోడర్న్ సివిలైజేషన్ ప్యాటర్న్, ఆధునిక నాగరికతలో నవీన దృశ్యాలు చూడాలి లేదా కొత్తదని నేర్చుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి. మరి అమ్మ, నాయన, అవ్వ, బాపు, అమ్మమ్మ, నాయనమ్మ, మామ, అన్న, అక్క, బావ, తమ్ముడు, చెల్లెలు, చిన్నాయన, చిన్నమ్మ లాంటి కుటుంబ బంధాలు, మంచి దోస్తులు, హృదయం కలిసే అలాయి బలాలు, ఆత్మీయత, మానవుల మధ్య మంచి సంబంధం కావాలి అంటే భారతదేశం వెళ్ళాలి అన్నారు. మన దేశం ఇంత గొప్పదే అని అప్పటి అమెరికా అధ్యక్షుడు అన్న మాట వింటే మనం చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలం? అందుకని ఒక ఉత్తమమైన, ఉన్నతమైన, మానవీయమైన బంధాల్ని మరింత పటిష్టం చేసుకుంటూ ఆనరబుల్ సీఎం గారు వస్తున్న దృశ్యాన్ని మీరు తెర మీద చూస్తూ ఉన్నారు. అక్కడ మా మిత్రులు పాట ప్లే చేస్తారు. వారికి వెల్కమ్ చెప్తూ మధ్యాహ్న పాట ఆగినప్పుడు శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నప్పుడు పురపాలక శాఖ, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ వారి లాంచింగ్ ఉంటుంది, శ్రీకారం చుట్టే కార్యక్రమాలు. ఆ తర్వాత మళ్ళీ వేదికపైకి వచ్చినప్పుడు మళ్ళీ పాట ఉంటుంది. మీ అందరికీ హలో చెప్తారు. మెప్మా సోదరిమణులు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు బొకేతో స్వాగతం పలుకుతారు. వేదికపై ఉన్న పెద్దలు, సభలో ఉన్న పెద్దలు మీరందరూ క్రమశిక్షణతో సెటిల్ అయిన తర్వాత జయ జయ హే తెలంగాణ అనే పాట ఉంటుంది అని మనవి చేస్తూ కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.